హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఆల్మోస్ట్ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక ఒక 30 డేస్ 1 మంత్ అయిపోతుంది అనుకుంటా. చాలా రీజన్స్, హౌస్ షిఫ్టింగ్ ఒకటి, నెక్స్ట్ కిడ్స్ స్కూల్స్ అడ్మిషన్స్ అండ్ హౌస్ సెర్చింగ్, ఇలా ప్రతి పనిలో పడిపోయి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. లాంగ్ వీడియోస్ అంటే మరీ 1 hour 2 hours వీడియోస్ ఏం కాదులేండి, బట్ చాలా రోజులైంది మీతో మాట్లాడక. అయితే ఈరోజు వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దాని ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మన ఇంటెలిజెన్స్ని ఒకసారి గుర్తు చేస్తుంది అనమాట. అంటే మన తెలివితేటలకి పరీక్ష అనమాట. ఇవన్నీ ఇంకొక విషయం మెయిన్ థింగ్ ఏంటి అంటే, వీడియోస్ అవసరమా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటున్నావు, ఏమొస్తుంది దీనివల్ల అని చెప్పేసి కొంచెం మనల్ని వెనక్కి లాగే వాళ్ళు మన వాళ్ళు ఉంటారు. ఎవరో కూడా కాదు, మా మమ్మీ కూడా అంటుంది, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు అనవసరంగా, ప్రశాంతంగా ఉండు, ఇంకా చాలు, ఈ మధ్య చాలా తగ్గించేనే బాగుంది, ఇట్లా వద్దు ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకని చెప్తారు అనమాట. సో మీరు కూడా కామెంట్ చేయండి, వీడియోస్ చెయ్యాలా వద్దా, ప్రశాంతంగా ఉండాలా అనేది కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతా, క్వశ్చన్ అయితే అడుగుతా. అదేంటి అంటే, ఒక వ్యక్తి కార్లో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. ఒక మార్గ మధ్యలోకి రాగానే అతనికి ఒక 3 వ్యక్తులు కనిపిస్తారు. అందులో ఫస్ట్ అతను ఎవరు అంటే తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ సెకండ్ అతను ఎవరు అంటే ఒక ఓల్డ్ ఉమెన్, ముసలామెడ అనమాట. అండ్ ఇంకొక యంగ్ గర్ల్. వీళ్ళ ముగ్గురు ఒక ఎవరైనా వస్తారేమో, వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఈయన కార్ కెపాసిటీ ఏంటి అంటే, ఈయనతో పాటు ఒక్కరు మాత్రమే ఆ కార్లో ట్రావెల్ చేయగలరు అనమాట. అది ఆ కార్ కెపాసిటీ అనమాట. సో ఆ ముగ్గురులో ఈ పర్సన్ ఎవరిని కాపాడతాడు, ఆ కార్ ఓనర్ ఎవరిని కాపాడతారు, ఒకవేళ మీరు ఆ పొజిషన్లో ఉంటే ఎవరిని కాపాడతారు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ దీని ఆన్సర్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఈ వీడియోలో చెప్పచ్చు, మీ కామెంట్స్ని బట్టి, మీ రెస్పాన్స్ని బట్టి చూద్దాము అసలు ఈ వీడియోస్ చేయడం అవసరం లేదా అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నా. నేను చెప్పినా పెద్దగా ఏం చెప్పాను అనుకోండి, ఓన్లీ స్టోరీస్, ఇన్ఫర్మేటివ్ షార్ట్స్, జాబ్ అప్డేట్స్. మా మమ్మీ ఇంకొక మాట ఏమనిందంటే, ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు, అందరికి తెలిసిన విషయాలే కదా, ఎందుకు అనవసరంగా నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అని చెప్పేసి అన్నమాట. చేస్తా, షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తా. లాంగ్ వీడియోస్ గురించి మీరు ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాము. ఒకవేళ పర్లేదు, బాగానే ఉన్నాయి, ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, చేయండి అంటే ఇంకొంచెం హ్యాపీగా, ఇంకా కొంచెం మంచి వీడియోస్ చేయడానికి ఆలోచిస్తాం. అండ్ ఈ క్వశ్చన్ మీరు మిమ్మల్ని ఆ ప్లేస్లో ఊహించుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎవరిని కాపాడితే బాగుంటుంది అనే దాని గురించి ఆలోచించండి. సో ఈ క్వశ్చన్తో పాటు ఇంకొక స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నా. అదేంటి అంటే, ఒకరోజు ఒక ఒంటరి కోతి, దానికి ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ లేరు, అండ్ ఎంత ఆలోచించుకున్నా కానీ దానికి ఎవరు లేరు. ఆ ఒంటరితనం అది భరించలేకపోతుంది అనమాట. ఇంకా అది చనిపోవాలనుకుంటుంది. చనిపోవాలనుకుని ఏం చేసింది అంటే, అడవికి నేను నా అంతటి నేను చనిపోవడం కంటే కనీసం ఎవరికైనా ఆహారంగా చచ్చిపోతే బెటర్ కదా అని చెప్పేసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తుందట. వెళ్ళి ఆ సింహం గుహలో పడుకొని ఉంటే చెవు లాగిందంట గట్టిగా. లాగగానే సింహం కోపంగా ఎవరని చూసిందంట. చూసి, నీకు ఎంత ధైర్యం, నా చెవే లాగుతావా అని చెప్పేసి సింహం అన్నదంట. అంటే ఎట్లాగో చచ్చిపోయేదాన్ని కదా, ఏమవుతుంది, ఏదో నా స్నేహితుడిలాగా ఫీల్ అయినా నేను, నాకు ఎవరు స్నేహితులు లేరు, నాకు బతకాలనిపించట్లేదు, నువ్వు తినేసేనను, నీ కడుపు నిండితే నేను నా కోరిక కూడా తీరిపోయింది అని చెప్పేసి కోతి అంటదంట. అవునా, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అంటే, చెప్పాయి కదా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకు బతుకు మీద ఆశ లేదు అని చెప్పిందంట. అప్పుడు సింహం అడిగిద్దంట, నువ్వు నా చెవు లాగడం ఎవరైనా చూసారా అని అడిగిద్దంట. అంటే లేదు ఎవరు చూడలేదు అని అంటారంట. అప్పుడు సింహం గట్టిగా నవ్వి ఆ కోతిని దగ్గరికి తీసుకొని, నేనున్నా నీకు స్నేహితుడిగా, ఎందుకంటే నా రూపం చూసి నాతో స్నేహం ఎవరు చేయరు, నా దగ్గరికి కూడా రారు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా,
నువ్వు ఇట్లా అనేసరికి నా చెవులు ఆగేసరికి ఎవరో ఆప్తులు వచ్చి నన్ను హత్తుకున్నట్టుగా అనిపించింది. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటే కానీ ఇంత డేర్ చేయరు అని అనిపించింది. సో నాకు మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం అని చెప్పేసి అన్నానంట. అప్పుడు ఆ రెండు మంచిగా స్నేహం చేసుకుంటూ ఉన్నాయంట. సో ఇక్కడ మోరల్ ఏంటి అంటే, ఎవరికి వారు మన పొజిషన్ని మనమే ఊహించుకొని మనమే ఇట్లా అయిపోతున్నాం, మన పరిస్థితే ఇట్లుంది, నాకే ఇట్లా అయిపోయింది అని చెప్పి ఆలోచించకుండా మన లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తూ మన లైఫ్ని మనం కొంచెం మార్చుకుంటూ వెళ్తేనే లైఫ్ అనేది ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సింహ దాని ఆకారాన్ని చూసి భయపడి ఎవరు స్నేహం చేయరు, కోతి దాని చేష్టలను చూసి ఎవరు దాంతో స్నేహం చేయరు. సో ఎవరికి వాళ్ళు ఒంటరిగానే అనుకొని ఇద్దరు అనుకోకుండా అండర్స్టాండింగ్ లేకుండా ఉంటే ఒంటరితనం అనేది అట్లనే మిగిలిపోతుంది. సో ఎవరైనా సరే మీకు ఏ బాధ ఉన్నా సరే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మనం కొన్ని పర్సనల్ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంకా ఓన్ వాళ్ళతో షేర్ చేసుకునే ప్రతి విషయం కూడా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. సో మీకు అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో అయితే ఏం చేస్తున్నాను.